హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మంలో చెట్లను పూజించే విధానం ఉంది. ఏ చెట్టును పూజిస్తే ఏ విధమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. హిందూ మతంలో దేవీ దేవతల పూజలతో పాటు చెట్లు మొక్కల పూజకు కూడా విశేష మహత్యం ఉంటుంది. కొన్ని చెట్లలో దేవతలు ఆవాసం ఉంటారని ప్రతీతి. అందువల్ల ఆ చెట్లను పూజిస్తే కొన్ని కోరికలు నెరవేరుతాయి. మరి ఆ చెట్లు మరియు మొక్కల గురించి, పూజా విధానం గురించి తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం. ఉసిరి చెట్టును పూజించే సాధకుడికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. తెల్ల జిల్లేడు వినాయకుని చెట్టుగా పరిగణించబడుతుంది. ఈ చెట్టుకు పసుపు, అన్నం, నీళ్లు సమర్పిస్తే ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి. దీని శుభ ప్రభావం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టు విష్ణువు స్వరూపం అని, అరటి చెట్టుపై విష్ణువు కొలువై ఉంటాడని విశ్వాసం. విష్ణువు అనుగ్రహం కోసం గురువారం నారాయణుని పూజ చేసిన తరువాత అరటి చెట్టును పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు సంతోషించి సాధకుడిని అనుగ్రహిస్తాడని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. అరటి చెట్లను పూజించడం వల్ల ఆ వ్యక్తికి వివాహయోగం వస్తుంది. అంతేకాకుండా సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తులసి దళం లేని దేవుని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. తులసి మొక్క లక్ష్మీదేవి నివాసం కనుక తులసి మొక్కను పూజించే ప్రదేశాలలో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. తులసిని విష్ణుప్రియ అని కూడా అంటారు. తులసిని నియమనిష్టలతో పూజించే వ్యక్తి శ్రీహరి అనుగ్రహంతో సిరి సంపదలతో నిండి ఉంటుంది. శమీ వృక్షానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉందని హిందువుల నమ్మకం. శమీ మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడని, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు హాని చేయడని నమ్మకం. అంతేకాదు, శమీ వేర్లను ధరించే వారికి శనికి సంబంధించిన దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఈ చెట్టు ఆకులు, చెక్క, పండ్లు అన్నీ పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు,
హనుమంతుడికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టమని హిందువుల విశ్వాసం. మామిడిని పూజించడం వల్ల బాధలు, కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షంపై నివసిస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఈ వృక్షాన్ని పూజిస్తుంటారు. కదంబ చెట్టు కింద కూర్చొని యజ్ఞం చేస్తే మంచి లాభాలు ఉంటాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఆమె కృప మనపై ఉండాలంటే ఈ చెట్టుకు పూజలు చేయడం మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.